దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, శుభాభివందన. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానము కొరకు లూకా సువార్త 12వ అధ్యాయము 54 నుండి 57 వరకు మనం చదువుదాం. చదవండి. మరియు ఆయన జనసమూహములతో ఇట్లా నేను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఈ మాటలు పలికారు. జన సమూహముతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆ జన సమూహములో మనము కూడా ఉన్నాము. రాబో తరము వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు ఉన్న కాలమందు ఉన్న జన సమూహం మాత్రము కాదు, కానీ ఇప్పుడున్న మనకు, రాబో తరము వారికి యేసు ప్రభు రెండవసారిగా పెళ్లి కుమారుడుగా వచ్చే వరకు ఈ మాటలు వర్తిస్తాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఇక్కడ ఏమని బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అంటే, మనము అందరము జ్ఞానులము. మనమందరం ఏంటిది? జ్ఞానులము. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉన్నది, కామన్ సెన్స్. కామన్ సెన్స్ కలిగిన వాళ్ళు మనమందరము. తెలుగులో ఆ కామన్ సెన్స్ని ఎలా చెప్పాలి? నాకు బుద్ధి, మనం అందరికీ బుద్ధి ఉన్నది. వాతావరణంలో ఎప్పుడు ఎలా జరుగును, ఎప్పుడు ఎలా ఉండును అనే బుద్ధి, జ్ఞానం మనకు ఉన్నది. దానికి అంత పెద్ద చదువు అవసరం లేదు, పెద్ద పాండిత్యము అవసరం లేదు. కొద్ది జ్ఞానము చాలు. ఆ కొద్ది జ్ఞానము అందరిలో ఉన్నది అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పుచున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. ఏమంటున్నాడంటే, పడమట నుండి మేఘము వచ్చినప్పుడు ఏమి వస్తుందంట? వర్షము వస్తుంది. అవును కదా, నిజమే అంటున్నాడు. మరి మీరు గమనించినట్లయితే, నేనైతే ఇస్రాయల్ దేశానికి వెళ్ళలేదు ఇంతవరకు. మరి మీలో ఎవరైనా వెళ్ళారా? నాకు తెలియదు. సరే, మనం ఇస్రాయల్ దేశము వెళ్ళలేదు. ఇస్రాయల్ దేశం యొక్క పడమటి దిక్కు ఏమున్నదో, దక్షిణ దిక్కు ఏమున్నదో మనము చూడలేదు. కానీ మనము చదువుతున్నాం, చెప్పుతుంటే వింటున్నాం. అయితే ఇప్పుడు మనము చెప్పగలుగుతాం. ఇస్రాయల్ దేశం పోకున్నా మనం చెప్పగలుగుతాం. ఏమని? ఇస్రాయల్ దేశమునకు పడమట ఏమున్నది? పడమట అంటే వెస్ట్. ఇస్రాయల్ దేశం సముద్రం ఉన్నది, మెడిటరేనియన్ సీ అని ఇంగ్లీష్లో ఏముంది? సముద్రం అని. నేను పోలేదు, కానీ చదివాడు, చెబుతుంటే వింటున్నాడు. మెడిటరేనియన్ సీ, సముద్రం ఉన్నది. సముద్రం నుంచి మేఘం వచ్చినప్పుడు తప్పకుండా ఏమొస్తుంది? వర్షం వస్తుంది. దేవునికి స్తోత్రం. అది వారికి తెలుసు. వారు పడమట నుండి మేఘము వస్తున్నదంటే వర్షము రాబోతుంది బాబోయ్ అని వారు జాగ్రత్త పడేవారు. అది నిజము. అలాగుననే దక్షిణము నుండి ఏమని రాయబడినది? చదవండి. దక్షిణము నుండి గాలి వీచినప్పుడు వడగాలి వచ్చును అని మనము, అంటే వాళ్ళు ఎరుగుతున్నారు. అలాగూ జరుగుతున్నది అని యేసు ప్రభు చెప్పుచున్నారు. మరి దక్షిణములో, ఇశ్రాయేలుకు దక్షిణములో ఏమున్నది? అరణ్యం ఉన్నది. అరణ్యం ఉన్నది, ఎండిన అరణ్యము. వర్షాలు ఎక్కువ ఉండవు అక్కడ, అడవి ఉండదు అక్కడ, అరణ్యం ఉన్నది. అయితే అరణ్యం నుండి గాలి వీచినప్పుడు వేడి గాలి వస్తుంది కదా. అరణ్యం అంటే ఒక విధముగా ఇసుక రెండు లేదా ఇసుక ప్రదేశం, ఎడారి. అక్కడ నుండి గాలి వీచినప్పుడు ఏమవుతుంది? వడగాలి, వేడి గాలి. అది యేసు ప్రభు
కరెక్టే అని చెప్తున్నాడు. మీకు ఆ మంచి బుద్ధి జ్ఞానం ఉన్నది. ఆకాశము యొక్క వైఖరి పద్ధతి మీరు చదవగలుగుతున్నారు, తెలుసుకోగలుగుతున్నారు, అంత జ్ఞానం మీకున్నది. కానీ ఈ సమయమును తెలుసుకొనుటకు మీకు ఆ బుద్ధి ఎందుకు లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. న్యాయమైనది ఏది మనకు కావలసినదో అది మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని యేసు ప్రభు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఇక్కడ వారు ఆకాశపు వైఖరిని వారు గుర్తుపట్టగలుగుతున్నారు, ప్రవర్తించుతున్నారు. కానీ దేవుని యొక్క సమయమును, దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క సంగతులను వారు గ్రహించలేకపోతున్నారు. అందుకు వారిని యేసు ప్రభు ఏమని సంబోధిస్తున్నాడు? వేషధారులారా అని సంబోధిస్తున్నాడు. వారినే కాదు, మనలను కూడా, మనము ఒకవేళ దేవుని సంగతులను గుర్తుపట్టకుండా, గ్రహించకుండా ఇంకా మందమతులమై ఉంటే మనము కూడా వేషధారులముగా. ఎందుకు వేషధారులము? అరే, ఆకాశమును దాని యొక్క వైఖరిని గ్రహించే బుద్ధి మనకుంటే ఆకాశం సృష్టించిన సృష్టికర్తను గుర్తించే బుద్ధి ఎందుకు లేదు మనకు? అందుకు అపోస్తలుడైన పౌలు ఇదే మాట ఇంకొక విధానముగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఆయన అదృశ్య లక్షణములు. ఒక నిమిషం. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు. దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. దేవునికి స్తోత్రం. కొద్దిగా ఆగండి. దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దైవత్వము ఎందులో కనబడుచున్నాయి అంట? సృష్టిలో ఉన్న వస్తువులను చూచినప్పుడు అందులో దేవుని యొక్క శక్తిని మనము చూడగలగాలి. అందులో దేవుని శక్తి ఉన్నది, అందులో దేవుని దైవత్వం ఉన్నది, దేవుని గుణలక్షణాలు అందులో ఉన్నాయి. అవి చూసి మనము దేవుడు ఉన్నాడు, మనము దేవునిని పూజించాలి, సేవించాలి, ఆరాధించాలి అని మనము గ్రహించి ఆ విధంగా ప్రవర్తించాలి. ఆ విధంగా ప్రవర్తించకుండా ఏమి చేస్తున్నారు? చదువుదాం కింద. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కనుక వారు నిరుత్తరులై అంటే దాని అర్థమైంది, వారికి ఇంకా ఏమి సాకు లేదు, ఇంకా ఏ ప్రశ్న లేదు, ఏ వంక లేదు. మాకు దేవుడు అంటే తెలియదు, మాకు దేవుడు అంటే ఎవరు బోధించలేదు, మాకు దేవుడు అనే మాటనే మాకు తెలియదు అని చెప్పడానికి వంక లేదు, సాకు లేదు. నిరుత్తరులై ఉన్నారు అని దేవుని వాక్యం తేటగా మనతో మాట్లాడుచుండగా, దేవుని సంగమా, దేవునిని ఆరాధించు బిడ్డలము అయిన మనము దేవుడు కలిగిన వాళ్ళముగా ప్రవర్తించుదాం. దేవుడు మన తండ్రి అని మనం ఆయన పిల్లలుగా ప్రవర్తించుదాం. కేవలం దేవుడు ఉన్నాడు, దేవుడు మా దేవుడు అనుకుంటా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది సరి అయినది కాదు. నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చాలు. దేవుని సంగమా, దేవునిని ఎరిగిన వారు దేవునిని దేవుడుగా మహిమపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనము జీవించుచున్నామంటే దేవుడు అనుగ్రహించే గాలిని పీల్చుకుంటున్నాం కనుకనే మనము జీవించుచున్నాం. దేవుడు అనుగ్రహించిన నీళ్లను మనము త్రాగుచున్నాం కనుక మనము జీవించుచున్నాం. దేవుడు మనకు ఆహారంగా సృష్టిలో ఉంచాడు, అందుకు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మీరు గమనించండి, ఈ మధ్యలో నా బలహీనతను బట్టి నా కుమారుడు నాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే,
ఇవాళ అంటే ఈ దినాలలో మనుషులుగా రోబోట్స్ అని చేస్తున్నారు. అంటే మెషిన్ మ్యాన్, రోబోట్. వాటికి ప్రాణం ఉండదు, ఆత్మ ఉండదు, కానీ మనిషిలాగా పనిచేస్తాయి. మెషిన్ అన్నమాట. వాటికి ఎలక్ట్రికల్ సప్లై ఇస్తే వాళ్ళు పనిచేస్తాయి. అయితే ఇప్పుడు ఈ చేయి ఉన్నది, ఈ చేతిలో ఈ వేళ్ళలో 3 జాయింట్స్ ఉన్నాయి. ఈ వేళ్ళలో ఒక వేళ్ళలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి? 3 జాయింట్స్ ఉన్నాయి. ఈ 3 జాయింట్స్ క్రమముగా ఒకవేళ పని చేయాలంటే రోబోట్లో ఈ ఒక జాయింట్లో ఒక మోటార్ ఉంటుంది, ఈ ఒక జాయింట్లో ఒక మోటార్ ఉంటుంది, ఈ ఒక జాయింట్లో ఒక మోటార్ ఉంటుంది. అలాగున్న ప్రతి జాయింట్స్లలో సపరేట్ మోటార్లు ఉన్నాయి. అవన్నీ కంప్యూటర్తోని సింక్ చేసి అవి పనిచేయుటకు వాళ్ళు సిద్ధపరిచారు. ఒక్క మోటార్ పాడైపోతే ఆ వేలు పనిచేయదు. జాగ్రత్తగా గమనించండి. ఆ మాటలు మేము ఆలోచించుండగా చిన్న పురుగును చూసాం. చిన్న పురుగు రెక్కలను కొట్టుతూ ఎగురుతున్నది. మరి ఆ రెక్కలు ఒక సెకండ్లో కొన్ని 100 సార్లు కొట్టుతున్నది అది ఎగరడానికి. అంత శక్తినిచ్చే మోటార్ ఆ చిన్న పురుగులో ఉన్నది. ఆ మోటార్ మనం సృష్టించలేము, ఆ మోటార్ మనం చేయలేము. కానీ దేవుడు మన చేతులలో, మన శరీరములో ఎన్ని మోటార్లు పెట్టాడంటే ఆటోమేటిక్గా పనిచేయడానికి, ఆటోమేటిక్గా ఏదైనా గాయం కలిగితే బాగుపడడానికి కూడా ఆటోమేటిక్ సిస్టమ్ మన శరీరంలో ఉన్నది. ఎంతగా దేవుడు మనల్ని సృష్టించాడు. మన చుట్టూ ఉన్న జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులలో కూడా దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతున్నాం. ఎంత ఆశ్చర్యం కదా! మన శరీరము, మన జంతువులు, పక్షులు, పురుగులు అవి ప్రాణము కలిగి ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నాయి. అవి మనం చేయాలంటే మనకు చేత కావు, మన జ్ఞానం మనకు అందదు. అయితే అలాగున మన సృష్టిలో అన్నీ మనం చూస్తూ కూడా దేవుడు అంటే ఎవరయ్యా? దేవుడు అంటే మన సృష్టికర్త. మనల్ని చేసి మనల్ని ఏలుచున్న వాడే దేవుడు. కొంతమంది దేవుడు అంటే ఎందుకో అంతగా అసహ్యము. ఆ మాట పలుకుతూనే కొంతమందికి అసహ్యము పుట్టుతుంది. ఎందుకు బాబు, అమ్మా, ఎందుకు? నువ్వు ఒక తండ్రికి పుట్టలేదా? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? నువ్వు తల్లిదండ్రులను దేవుడిగా భావిస్తున్నావు కదా. నీ తల్లిదండ్రులను సృష్టించి, మనల్ని సృష్టించి, సమస్త సృష్టిని సృష్టించి దానిని ఏలుచున్న దేవుడు అంటే నీకెందుకు అసహ్యము? సృష్టికర్త, ఆయన గొప్ప దేవుడు. ఆయన దేవుడుగా మనం భావించాలి. అది మన ధర్మము. దేవునికి ఏ పుణ్యము మనం చేస్తలేము. మనం ప్రాణం కలిగి ఉన్నామంటే, మన అవయములు బాగుగా ఉన్నాయంటే దేవుని మహాకృప. అందుకు దేవుని సంగమా, దేవునిని ఎరుగుతూ దేవునిగా మహిమపరచకపోతే అది మనకు నేరము, అది మనకు పాపము, అది మనకు దోషము. దేవునిని ఎరుగుతూ, మన సృష్టికర్త జీవం గల దేవునిని ఎరుగుతూ మనం దేవునిగా ఆయనను మహిమపరచుట మన ధర్మము, మన కర్తవ్యము. అందుకు మనం బహు జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో దేవుని విషయములలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యముగా ఉండకూడదు, అజాగ్రత్తతో, అశ్రద్ధతతో ఉండకూడదు. దేవుడు ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీరు నాకు బలి అర్పించడానికి కుంటి దానిని, గుడ్డి దానిని, మచ్చల దానిని మీకు అవసరం లేదు, పడేసే వాటిని తెచ్చి నాకు అర్పిస్తున్నా. నాకేం కొద్వనా? నేనేం రక్తము తాగుతానా? మాంసము తింటానా? ఇది మన స్వభావం, ఇది మన బుద్ధి. మార్చుకుందాం. దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనము మార్చుకుందాం. దేవుడు మన సృష్టికర్త, జీవం గల దేవుడు, శ్రేష్టమైన వారు, ఉత్తమమైన వారు, అతి పరిశుద్ధ స్థలములో నివసించు దేవుడు. ఆయన సమస్తమును ఏలుచున్నాడు. సమస్తమును ఏలుచున్న దేవునికి మనము శ్రేష్టమైనదే అర్పించాలి, ఉత్తమమైనదే అర్పించాలి.
మన సమయం కూడా శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. మన ప్రతిదీ శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి, దేవునికి అర్పించాలి. ఏదైతే మనం పడేసుకుంటామో, ఏదైతే మనకు అవసరం లేదో అది దేవునికి మనం చెల్లించడం మంచిది కాదు. జాగ్రత్తగా వినండి. కానుకలను కూడా కొంతమంది జాగ్రత్తగా వేయరు. చిరిగిపోయిన నోట్లు దుకాణాల్లో తీసుకోకపోతే ఆ నోట్లు వేస్తున్నారు. వద్దమ్మా అయ్యా వేయండి, పర్వాలేదు, మాకు ఎక్స్చేంజ్ చేయడానికి ఒక దుకాణం ఉన్నది, చిరిగిపోయిన అన్నీ వాళ్ళకి ఇస్తాం మేము. కానీ మన బుద్ధి, మన వైఖరి ఎలా ఉన్నది అని మనం జాగ్రత్త పడుదాం. ఎందుకు? నాతో కాదు మీరు చేస్తున్నది, నాకు కాదు మీరు ఇస్తున్నది. మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవునికి, సృష్టికర్తకు ఇస్తున్నారు. దేవునిని ఎరిగి దేవునిగా మహిమపరచకపోతే అది మనకు పెద్ద పాపము, ఘోర పాపము. దేవుని సంగమా, బహు జాగ్రత్తగా శ్రద్ధతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మనము దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఈ దినము ఆదివారము దేవుని సన్నిధిలో సంఘముగా మనం అందరము చేరి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుడు సంకల్పించి ఉండగా మనము నిర్లక్ష్యముగా ఉండుట ఏ మాత్రము కూడా అది మనకు ఆశీర్వాదము కాదు. జాగ్రత్త గమనించండి. దేవుని ఆశీర్వాదము తరతరములకు ఉంటుంది. దేవుని ఉగ్రత, శాపము కూడా తరతరములకు ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. కనుక మనము దేవుని ఆశీర్వాదము మనము పొందుకుంటడం మాత్రమే కాదు, మన తరతరములు కూడా దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలని మనం కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే అపోస్తుడైన పౌలు దేవునిని ఎరిగి కూడా దేవునిని మహిమపరచకుండా అంటే కనీసము అనే మాట ఒకటి ఉన్నది. కనీసము కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు అని మాట ఉన్నది. చూడండి, ఆ మాట చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను అంటే కనీసము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. గాలిని మనం పీల్చుకుంటున్నాము, నీళ్లు మనం త్రాగుతున్నాము, ఆహారం మనం వేసుకుంటున్నాము, అన్ని విధాలుగా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, సహాయం చేశాడు. కనీసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కనీసము చేసేదే మనం ప్రతిరోజు చేయాలి. వ్యక్తిగతముగా, కుటుంబముగా, ఆదివారము నాడు లేదా ప్రార్థన కూటముగా మనము నిర్ణయించుకున్నప్పుడు సంఘముగా మనము చేయాలి. దేవునికి స్తోత్రం. ఇది మనకు ఒక ప్రత్యేకమైన కృప దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక దేవుని సంగమా, సృష్టిలో మనం చూస్తున్న చెట్లు కానివ్వండి, పక్షులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, గాలి కానివ్వండి, వర్షము కానివ్వండి, ఏదైనా మనం సృష్టిలో చూస్తున్నప్పుడు దానిలో ఏం చూడాలి? మనము దేవుని యొక్క శక్తిని చూడాలి, దైవత్వమును చూడాలి, దేవుని యొక్క గుణలక్షణను చూసి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. దేవునికి ఇచ్చే మహిమను మనము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నేను ఒక యవనస్తుడు ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు. మనము ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనానికి పోదాం. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలనియు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాఫేతును, నోవాహు భార్యయు. అయితే ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించవలసింది ఏమంటే, ఒక యవనస్తుడు ప్రశ్నించాడు, ఆకాశ తూములు విప్పబడ్డాయి అని. ఆకాశ తూములు, భూమిలో ఉన్న ఊటలన్నీ ప్రచండముగా పారుతున్నాయి.
ఆకాశ తూములు విప్పబడ్డాయి. అప్పుడు ఆ యవనస్తుడు అడిగాడు, ఆకాశ తూములు విప్పబడడం ఏంటిది? ఆకాశం నుండి నీళ్లు పడడం లేదా వర్షం పడడం ఏంటిది అని అడిగాడు. అప్పుడు దేవుని వాక్యములో మనం జాగ్రత్త చదివితే, ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు ఈ భూగోళం అంతా నీళ్లతో నిండి మునిగి ఉన్నట్లుగా మనము చదువుతున్నాం. ఇంటికి పోయిన తర్వాత మొదటి అధ్యాయం మీరు చదవండి, ఆదికాండము 2వ వచనంలో ఉన్నది, నీళ్లు జలములు అల్లాడుచుండగా అని మాట ఉన్నది. అయితే దేవుడు సృష్టించినప్పుడు ఏం చేశాడంటే, ఈ నీళ్ళ మధ్యలో ఒక అగాధమును సృష్టించాడు. భూమిపై నీళ్లునే కదా, ఆ నీళ్ళ మధ్యలో ఒక అగాధమును సృష్టించాడు. చదవండి ఆ మాట, మొదటి అధ్యాయం ఆదికాండము 7వ వచనం. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమున చాలు. ఇప్పుడు విశాలమునకు పైగా, విశాలమునకు క్రింద. మరి ఒకసారి మంచిగా అందరూ జాగ్రత్తగా గమనించాడు. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింద జలములను విశాలము మీదే జలములను, చూసారా, విశాలము క్రింద జలములను, విశాలము పైన జలములు. ఆ విశాలము అంటే ఏంటిది? ఆకాశము. ఆ విశాలమునకు ఏం పేరు పెట్టాడు దేవుడు? ఆకాశము. అంటే దాని అర్థం ఏంటిది? ఆకాశము క్రింద, ఆకాశము పైన ఏమున్నవి? జలములు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఆకాశం క్రింద కూడా ఉన్నది, ఆకాశం పైన కూడా నీళ్లు ఉన్నాయి. దేవుడు సృష్టించినప్పుడు అది అలాగ జరిగినది. అయితే ఇదే మాట కీర్తన గ్రంథకారుడు, అక్కడ ఎవరు ఆ కీర్తన రాశాడు అని అక్కడ లేకున్నా, నేను ఏమని భావిస్తున్నానంటే దావీదే ఆ కీర్తన రాసి ఉండవచ్చు అని నేను ఊహిస్తున్నాను. కీర్తన గ్రంథంలో 148వ కీర్తన 4వ వచనం మనం చదువుదాం. పరమ ఆకాశములారా, పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? ఆకాశము పైన ఉన్న జలములారా ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. ఆదికాండములో సృష్టి అప్పుడు ఆకాశము పైన జలములున్నాయి, ఆకాశం క్రింద జలములున్నాయి. కీర్తనకారుడు కూడా ఆ మాట చెబుతూ దేవునిని స్తుతిస్తున్నాడు. ఏమని? ఆకాశము పైన జలములారా. అయితే ఇప్పుడు జాగ్రత్త గమనించండి, మనకు అందరికీ తెలిసినట్లుగా ఇప్పుడు ప్రస్తుతము లోకము నీళ్లతో ముంచబడుతుంది అనే భయముతో ఉన్నారు. దానిని ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే గ్లోబల్ వార్మింగ్. అంటే మన వాతావరణంలో వేడి ఎక్కువ అవుతే ఆ వేడిని బట్టి మంచు గడ్డలు కరిగి నీళ్ళ లెవెల్ ఎక్కువ అవుతూ కొన్ని ద్వీపాలు అయితే లేకుండానే పోతాయి, మనము కూడా మునిగవచ్చు అన్నట్లుగా ఊహిస్తున్నారు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆకాశ తూములు ఎందుకు విప్పబడ్డాయి? అప్పుడు భూమి సరిపోయినంత నీళ్లు ఉన్నాయి, ఆ ఉన్న నీళ్లు భూమిని ముంచజాలవు, ఉన్న నీళ్లు భూమిని ముంచజాలవు. అందుకు ఆకాశ తూములు విప్పబడి ఆకాశము పైన ఉన్న నీళ్లను దేవుడు కుమ్మరించాడు. దేవుడు ఆ నీళ్లను కుమ్మరించినందుకు పర్వతములు గుట్టలకు పైగా 15 మూరలని రాయబడి ఉన్నది. గుట్టలకు పైన 15 మూరలు, ఒక మూర 1.5 ఫీట్. అయితే ఆ అంతగా ఎత్తుగా నీళ్లు వచ్చినప్పుడే ఆ నోవాహు కాలమున వరదల ద్వారా, నీళ్ళ ద్వారా లోకమంతా నాశనమైపోయింది, నశించిపోయింది. అయితే ఆ యవనస్తుడు ఏమని అడిగాడంటే, అయ్యా నశించిపోయిన సంగతి సరే, ఆ నీళ్లు ఆకాశం నుండి పడినది సరే, వాక్యములు ఉన్నది సరే, మరి ఆ నీళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. ఆకాశం నుండి పడ్డాయని నువ్వు చూపించావు, సరే మంచిది,
కానీ ఇప్పుడు ఆ నీళ్లు ఎక్కడున్నాయి? తిరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయాయా లేదా ఏం సంగతి అని అడిగాడు. అప్పుడు దేవుని వాక్యములో నేను ధ్యానించినప్పుడు ఈ విషయం నేను కనుగొన్నాను. చూడండి, మనము ఇప్పుడు చదువుదాం. అదే కీర్తన గ్రంథము 33వ కీర్తన 7వ వచనం మనం చదువుదాం. ఇది కూడా ఎవరు రాశారు ఈ కీర్తన అనేది అక్కడ రాయబడలేదు, కానీ అది దావీదు కీర్తననే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దావీదు అభిషిక్తుడు. 33వ కీర్తన 7వ వచనం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. ఏమని రాస్తున్నది? రాశిగా. రాశిగా అంటే కుప్ప, కొండలుగా, గోడలుగా, కుప్పలుగా కూర్చువారు ఎవరు? ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. చూడసా, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆకాశ తూములు విప్పబడినప్పుడు పైనుండి పడిన నీళ్లు ఇప్పుడు ఎక్కడున్నాయో అవి కొట్లలో ఉన్నాయి. మరి ఇంకెలా ఉన్నాయి? కుప్పలుగా ఉన్నాయి, రాశిగా ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? ఇప్పుడు యోబు గ్రంథం పోదాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 29, 30వ వచనాలు మనం చదువుదాం. యోబు గ్రంథము. మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగి మంచును ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డకట్టును. జలములు రాతి వలె గడ్డగట్టును. అగాధ జలములు ముఖము గట్టిపరచబడును. చూసారా? జలములు ఎలా చేయబడ్డాయంట? రాతి వలె గడ్డగట్టి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం చదివిన వాళ్ళం కదా, మన భూగోళంలో ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున మంచు గడ్డ ఎలా ఉన్నాయంట? ఖండాలు లాగున్నాయంట. అంటే ఖండము, నార్త్లో ఖండం ఉన్నది, సౌత్లో కూడా ఖండం. ఏం ఖండం అవి? మంచు గడ్డలతో. కేవలం పైకి మాత్రం కాదు, నీళ్ళ లోపట కూడా మంచు గడ్డలు. ఇవి చేసింది ఎవరు? దేవుడు చేశాడు. మరి ఎప్పుడు ఇది మాట సత్యము ఎప్పుడు బయలుపరచబడ్డది? అప్పుడు మంచు గడ్డలు వారు చూసారో లేదో తెలీదు. యోబు గ్రంథము, అబ్రహాము కంటే ముందుగా ఉన్నవాడు యోబు. నోవాహు కాలం తర్వాత ఉన్నవాడు యోబు. ఇవన్నీ చూశారంటారా? మరి యోబు గ్రంథంలో మనం చదివినది ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు, నేను ఇవి చేసినప్పుడు నీవు ఉంటివా? నీకు తెలుసా అని యోబుతో అడుగుతున్నాడు. దేవుని సంగమా, దేవుని వాక్యం అనేది సత్యములతో, సృష్టిలో ఉన్న సత్యములతో నిండి ఉన్నాయి. సృష్టిలో మనం చూసినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం గ్రహించేలాగున దేవుడు ముందుగానే మనకు తన ఆత్మ ద్వారా ప్రేరేపించి మనకు రాసి పెట్టాడు. మనం ఎంత భాగ్యులము, ఎంత ధన్యులము. మనకంటే ఎంతోమంది బైబిల్ కూడా చూడని వారు ఉన్నారు, చూడలేకుండా మృతి పొందారు. చదువు మాట విషయం వదిలేసి, మీకు తెలిసినట్లుగా 18వ శతాబ్దంలో ఈ భూగోళము గుండ్రంగా ఉన్నదంటే మన క్రైస్తవులే అతన్ని చంపేశారు. క్రైస్తవులే ఏమని నమ్మారంటే భూగోళం గుండ్రంగా లేదు, ఒక రొట్టెలాగా ఉన్నది. ఆ పల్ల పరుపు అంటే దానికి గుండ్రత అనేది లేదు, గుండ్రగా లేదు. అయితే గ్యాలీలియో అనే ఒక సైంటిస్ట్ ఆయన కనుక్కున్నాడు. ఏమని? ఇది పరుపులాగా లేదయ్యా, ఇది గుండ్రంగా ఉన్నది అని. ఎలా కనుక్కున్నాడు? ఆయన సముద్రం తీరమున నిలబడి చూస్తుంటే ఓడ పోతున్నది మెల్లిమెల్లిగా చిన్నగా అయి తక్కువ అయి కిందికి పోతున్నట్లున్నది. అలాగనే ఓడ వస్తున్నది, మెల్లిమెల్లిగా ఓడ పైకి వస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇదేమయ్యా
పరుపుగా ఉంటే ఇలా ఎందుకు అవుతుంది, ఇది గుండ్రంగా ఉన్నందుకే ఇలా అవుతుందా అని చెప్తే క్రైస్తవులే ఆయనను చంపారు. కానీ తర్వాత భూగోళము గుండ్రంగా ఉన్నదే అని మనము తెలుసుకున్నాం. అయితే దేవుని సంగమా, దేవుని వాక్యములో సృష్టిని గురించిన, దేవుని యొక్క శక్తిని గురించిన సంగతులు అనేకములు ఉన్నాయి దేవుని వాక్యములో. ఇప్పుడు ఆ యవనస్తుడు అడిగాడు, ఆ యవనస్తునికి వాక్యం నుండి, దేవుని వాక్యం నుండి సమాధానము దొరికినప్పుడు అవి మంచు గడ్డలుగా, రాతి గడ్డలుగా ఉన్నాయి ఇప్పుడు అని అంటే, ఆ మాట ఆ వ్యక్తి యవనస్తునికి ఎంతోగా బలపరిచి, దేవుని వాక్యము ఇది మామూలు గ్రంథము కాదు, ఇది మనుషులు కల్పన కథలతో రాసింది కాదు, ఇది దేవుని వాక్యం అని ఆ యవనస్తుడు దృఢపరచబడ్డాడు. ఆ యవనస్తుడు విశ్వాసములో బలపరచబడ్డాడు. అలాగుననే మనము కూడా విశ్వాసములో బలపరచబడాలి. దేవుని యొక్క శక్తిని మనం ఇంకా తెలుసుకోవాలంటే దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా చదవాలి, తెలుసుకోవాలి, వినాలి, ప్రవర్తించాలి. ఇది దేవుని వాక్యము. మీకు తెలిసినట్లుగా 19వ శతాబ్దంలో గాలిలో ఎగిరే విమానము కనిపెట్టారు. దానికంటే ముందు గాలిలో ఎగిరేది కేవలము ఊహ. ఇప్పుడు నాకు సరిగా తెలియకపోవచ్చు. హిందువులు ఏమంటారంటే పుష్పక్ అనే విమానము వారి గ్రంథంలో రాయబడి ఉన్నది, పుష్పక్ అని అన్నారు. కానీ వారు ఆ వాహనానికి పేరు పుష్పక్ అని పెట్టారు. ఆ వాహనం ఏంటిది? వాళ్ళ గద్దనో ఏదో ఒక పక్షి మీద వారు సవారీ చేస్తూ గాలిలో ఎగురుతున్నారు. అయితే నిజముగా పక్షి కాకుండా ఒక మెషిన్ ద్వారా గాలిలో ఎగరాలంటే 19వ శతాబ్దంలోనే తెలిసింది. అయితే మీకు మరి తెలుగులో నేను నా చిన్న కాలంలో తెలుగులో చదివిన మాట ఏమంటే, మరి ఇది సరిగా నాకు తెలియదు, కానీ ఈ భూగోళము గుండ్రంగా ఉన్నది. ఒక జంతువు యొక్క ముక్కు మీద భూగోళము బ్యాలెన్స్ అయి ఉన్నట్లుగా నేను ఫోటో కూడా చూశాను. మరి ఇది ఎక్కడనో నాకు జ్ఞాపకం లేదు, కానీ అది అలాగో తెలుగు టెక్స్ట్ బుక్లో చూశాను. మరి మీకు తెలిసినట్లుగా గ్రీసు దేశస్థులు వారు ఏమని నమ్ముతున్నారంటే, భూగోళం గుండ్రగా ఉన్నది, ఒక బలమైన వ్యక్తి ఆయన తన భుజములపై భూగోళంను మోస్తున్నట్లుగా ఉన్నది. ఆ వ్యక్తి పేరు అట్లాస్. మీరు సైకిల్ ఎప్పుడైనా అట్లాస్ సైకిల్ చూస్తే దాని యొక్క మోనోగ్రామ్ ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి భూగోళంను తన భుజముపై ఎత్తుకొని మోస్తున్నట్లు ఉంటుంది. అలాగున ఎన్నో విధములుగా భూలోకం గురించి ఉన్నవి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నది భూగోళం గురించి? మనము ఒకసారి యోబు గ్రంథానికి వెళ్తాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతాం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. ఇది యోబు గ్రంథంలో యోబు ద్వారా దేవుడు పలికించిన మాట. తన స్నేహితునితో అంటున్నాడు, శూన్యములో భూమిని వ్రేలాడ తీశాడు. ఇప్పుడు మనం అందరికీ తెలుసు భూమి వ్రేలాడుచున్నదని. అన్ని గ్రహణాలు వ్రేలాడుచున్నాయి. ఎందులో? శూన్యములో వ్రేలాడుచున్నాయి. అది మనం తెలుసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మనం పంపిస్తున్నాం. అవి కూడా ఏం చేస్తున్నాయి? శూన్యంలో వ్రేలాడుచున్నాయి. ఈ మాట, ఈ సత్యము మనుషులకు ఎప్పుడు తెలిసింది? 19వ శతాబ్దము తర్వాతనే. ఎప్పుడైతే విమానం కనుగొన్నారో, ఎప్పుడైతే ఆకాశం శూన్యంలో ప్రయాణం చేయడం మొదలుపెట్టారో
అప్పుడు భూగోళాన్ని వారు అక్కడ నుండి చూసినప్పుడు భూగోళం గుండ్రగా శూన్యంలో వేలాడుచున్నట్లుగా వాళ్ళు తెలుసుకున్నారు. మరి యోబు గ్రంథము నోవాహు తర్వాత ఉన్న దైవజనుడు అప్పుడు రాయబడి ఉన్నది ఏమని? శూన్యములో భూమి వేలాడుచున్నది. అంటే యోబు ఆకాశంలో ఎగిరి చూశాడా? భూమి గుండ్రంగా ఉన్నది, భూమి వేలాడుచున్నదని ఆకాశంలో ఎగిరి చూశాడా? కాదు. ఆయనకు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు, సత్యమును బయలుపరిచాడు. అందుకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2వ తిమోతి తీయన మాట 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఏమనున్నది? దైవావేశము కలిగిన వలన కలిగిన ప్రతి లేఖనము. చాలు. ఈ లేఖనము మన చేతులలో ఉన్న దేవుని పరిశుద్ధ గ్రంథము. లేఖనములు ఎలా ఇది రాయబడి ఉన్నది? దైవావేశము అంటే పరిశుద్ధాత్ముడు వారిని నడిపించాడు, వారిని ప్రేరేపించాడు, వారి బుద్ధి జ్ఞానం కంటే మించిన జ్ఞానము వారికి ఇచ్చాడు, వారి తెలివితేటల కంటే మించిన ఏమంటారు సత్యములు బయలుపరిచి అది మనకు రాయించి పెట్టాడు. కనుక ఈ దేవుని వాక్యము, దేవుని పరిశుద్ధ గ్రంథము, బైబిల్ అనే మనము అంటున్నాము ఇంగ్లీష్లో. ఇది మనుషుల కథలు కావు, మనుషుల ద్వారా రాయబడినవి నిజమే. కానీ ఆ మనుషులు ఎలా నడిపించబడ్డారు? దేవుని ఆత్మ ద్వారా, దైవావేశము ద్వారా వారు రాశారు. వారు సొంతగా రాయలేదు. వారు సొంతగా రాసి ఉంటే దేవుని వాక్యములో సత్యములు మనకు తెలియకుండేది. కానీ వారు దేవుని ఆవేశము అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి రాశారు. కనుకనే వారు అది వరకు తెలియనిది, అది వరకు కననిది, విననిది సత్యములు వారు రాశారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజులలో మనము కొంత వాద వివాదములు వింటున్నాం. కొంతమంది ఏమంటున్నారంటే ఈ బైబిల్ అంతా కల్పన కథలు, మనుషులు రాసేది, మీకు ఇష్టం అంటే రాసుకున్నారు. కానీ కొంతమంది ఈ బైబిల్ని విమర్శిస్తున్నా, దేవుని వాక్యమును విమర్శిస్తున్నా, దేవుని వాక్యము కాదు అంటున్నా, ఇదే వాక్యము కోట్ల కొలది ప్రజలను అనుదినము ప్రేరేపించి రక్షించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇదే వాక్యము కోట్ల కొలది ప్రజలను ప్రేరేపించి స్వస్థపరచుచున్నది. దేవునికి స్తోత్రం. ఇదే వాక్యము కోట్ల కొలది ప్రజలను ప్రేరేపించి దయ్యముల, సాతాను, అపవాది యొక్క బంధకముల నుండి విడిపించుచున్నది. దేవునికి స్తోత్రం. ఒక గుడ్డివాడు యూదులతో అంటున్నాడు, అయ్యా ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఒకటి నాకు తెలుసు. ఏమని? ఆయన నా గుడ్డితనాన్ని బాగు చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నా గుడ్డితనాన్ని బాగు చేశాడు, అంతే నాకు తెలుసు. నిజమే. ఈ దేవుని వాక్యము కూడా, బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము కూడా మీకు ఎన్ని తప్పులు మీరు అనుకుంటున్నా, ఎన్ని విమర్శలు మీరు చేస్తున్నా, నాకు అవన్నీ తెలియవు. నాకు ఒకటే తెలుసు, నా రక్షకుడు, విమోచకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు యేసు క్రీస్తు ఈ గ్రంథములోనే నాకు బయలుపరచబడ్డాడు, ఈ గ్రంథము ద్వారానే నాకు బయలుపరిచాడు అని ఎందరో సాక్ష్యము చెప్పుతూ ఈరోజు ఎన్ని విమర్శలు ఉన్నా, ఎంతమంది ఎన్ని తప్పులు పట్టుచున్నా, అది ఇది అని అనుకుంటున్నా, అక్షరమై పట్టుచున్నారు. కానీ దాని వెనుక ఉన్న ఆత్మను వారు గ్రహించలేక వారు ఒక విధముగా నశించిపోతున్నారు. అందుకు అపోస్తలుడైన పౌలు చూడండి ఏమని అంటున్నాడు. 2వ కొరింథీయులు అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనం ఈ మాట చదువుదాం. 6వ వచనం చదవండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో ఉన్నవాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా 20వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో
ఇరవై ఒకటవ శతాబ్దంలో ఎన్ని విమర్శలు వస్తాయి వాక్యంను బట్టి, ఎంతమంది వాక్యంను బట్టి అభ్యంతర పడతారు. ఇది తప్పు, ఇది తప్పు, అది తప్పు అని అనుకుంటూ నష్టపోతారో అప్పుడే పరిశుద్ధాత్ముడు ఆయనకు బయలుపరిచి ఆయనతో ఏమని మనతో మాట్లాడుతున్నాడంటే, అక్షరము ఏం చేస్తుందంట? మనలను చంపుతుంది. అక్షరము వెనుక ఉన్న ఆత్మ మనలను రక్షించున్నది. కనుక దేవుని సంగమా, లోకస్తుల వలె అక్షరము పట్టుకొని ఇది దేవుని వాక్యమా అని సందేహించకూడదు. అక్షరము ఒకటి నిజమే, కానీ దాని వెనుక ఉన్న ఆత్మ భావము మనము గుర్తెరగాలి. మనకు తెలుసు కదా, అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటా, మీరు చదవద్దు, ఇప్పుడు ఎన్నోసార్లు చదివాను, చెప్తాను వినండి. యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పాడు, పరిసయ్యుల సద్దూకయుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడుమని యేసు ప్రభు వారితో శిష్యులతో చెప్పాడు. అప్పుడు శిష్యులు ఏం తీసుకున్నారు, ఏమి ధ్యానించారు, ఏమి మనస్సున ఉంచారు? పులిసిన పిండి. పులిసిన పిండి అంటే ఏంటిది? రొట్టెలు. అయితే వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే, అయ్యో మనము సద్ది మూట రొట్టెల టిఫిన్ తీసుకురాలేదు కదా, అందుకు యేసు ప్రభు రొట్టెల గురించి మాట్లాడుచున్నాడు అని వారు అనుకొనుచుండగా, యేసు ప్రభు వారి హృదయ ఆలోచన ఎరిగి, అయ్యో అల్ప విశ్వాసులారా, నేను రొట్టెల గురించి కాదు. మరి అక్షరం ఏమంటుంది? రొట్టెలే అంటుంది కదా. అక్షరము రొట్టెలే అంటుంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను రొట్టెల గురించి కాదు అనేది, నేను వారి బోధ గురించి. ఆత్మ ఏమంటుంది? బోధ అంటుంది. అక్షరం ఏమంటుంది? రొట్టె అంటుంది. కనుక దేవుని సంఘమా, మనం బహు జాగ్రత్తగా దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అక్షరము మనం గ్రహించాలి. కానీ ముఖ్యమైనది ఏంటిది? దాని వెనుక ఉన్న ఆత్మీయ సంగతులు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏంటిదో మనం గ్రహించి మనం దాని ప్రకారం మనం బ్రతుకుదాం, జీవించుదాం, సిద్ధపడుదాం. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనలో ఏ కొరత లేకుండా, నీలో ఒకటి కొద్దుగా ఉన్నది అని దేవుడు మనం పట్ల అనకుండా, మనం దేవుని వాక్యమును, దేవుని సత్యమును మనం గ్రహించుదాం. సృష్టిలో అంతా కనబడుచున్నది, మనకి ఇంకా ఏ సాకు లేదు. దేవుడు లేడు అన్న వాళ్ళు, అందుకోసం వాళ్ళు ఏంటిది? వాళ్ళు బుద్ధిహీనులు. ఎందుకు? సృష్టిలో కనబడుచున్నది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క దైవత్వము సృష్టిలో కనబడుచున్నా దేవుడు లేడు అంటే బుద్ధిహీనత కాకపోతే ఏంటిది? మన మోటు భాషలో మనం ఏమంటామంటే మఖర, కొవ్వు. దేవుని సంగమా, వారే అని అనుకోకూడదు. మనము కూడా అలాగున్నామా అని మనము పరిశీలించుకోవాలి. దేవునిని ఎరిగి కూడా దేవునిగా మనం మహిమపరచకపోతే మనం అంత దౌర్భాగ్యులము, ఇక లోకంలో ఎవరు ఉండరు. కనుక దేవుని సత్యములు మనకు ఇవెందుకు రాసి ఉన్నాయి? మనము ఇవి చదివి గ్రహించి నమ్మాలి అని అందుకు రాయబడి ఉన్నాయి. ఈ ఏమంటారు, మంచు గడ్డలు రాతి గడ్డ వలె నీళ్లున్నాయి, ఆకాశ తుమ్ములు విప్పబడ్డాయి, ఇవన్నీ రాయబడి ఎందుకు? ఇవన్నీ అవసరమా మనకు? అవసరం లేదు అనుకుంటాం. అవును, నిజమే. కానీ ఈ సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఇంకెవరికి తెలియవు. ఈ సత్యములు దేవునికి తప్ప ఇంకెవరికి తెలియవు. ఆ దేవుడే ప్రేరేపించి రాయించాడు కనుక ఇది దేవుని వాక్యము అని మనం దృఢముగా నమ్మున్నట్లు యేసు ప్రభు అంటున్నాడు, నేను చెప్పున్నది జరిగినప్పుడు మీరు చూసి ఏమి చేయాలి? నమ్మాలి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యములు, సృష్టిలో ఉన్న సత్యములు రాయబడినవి మనం తెలుసుకుని మనం ఎక్కువగా ఇది దేవుని వాక్యమని రూఢిగా దృఢముగా నమ్మి ఈ వాక్యానుసారంగా మన జీవితాలను మనం కట్టుకుందాం, రక్షణ పొందుదాం. రక్షణలో తుదముట్టిస్తూ దేవుని రాజ్యములో ప్రవేశించే గురి గమ్యమును మనం పొందుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించును కాక.
ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడిద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘమా, దేవుడి వాక్యము మన మధ్యలో ఉండగా, నా చేతులలో మీ చేతులలో, మీరు చదువునట్లుగా నేను చదువునట్లుగా, బోధకులు కూడా మన మధ్యలో ఉంటుండగా, పరిశుద్ధాత్మ మరి ముఖ్యముగా మన మధ్యలో ఉంటుండగా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వాక్యం గ్రహించుటకు దేవుడు మనకు సహాయము చేయుచుండగా, మనము దేవుడి వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా దేవుడి వాక్యము చదువురాలి. చదువుట ఎందుకు? జ్ఞానము సంపాదించుకున్నట్టుగా మంచిదే, జ్ఞానం కూడా సంపాదించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యము చదువుతూ మనం విశ్వాసమును బలపరుచుకుంటాలి, విశ్వాసమును ఎదగాలి. విశ్వాసమును బలపరుచుకుంటూ మనం ఎక్కువగా యేసుక్రీస్తును నిదానించి చూస్తూ మన ముందున్న పందమును ఓపికతో స్థానంతో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి యేసు వైపే మనం పయనించుదాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా పరిశుద్ధ తండ్రి, పరమ తండ్రి, మా సృష్టికర్తవైన దేవా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ అనాది కాలపు ఆయన మీ చిత్తము మాకు మీ వాక్యము ద్వారా, మీ దాసుల ద్వారా, మీ ఆత్మ ద్వారా ప్రేరేపించి మాకు అనుగ్రహించిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రం ప్రభువా. సృష్టిలో ఉన్న సత్యములు, మీ శక్తిని, మీ దైవత్వమును మేము ప్రభువా చూస్తూ కూడా మేము మిమ్మల్ని తగిన రీతిగా మహిమపరచలేకుండా ఉంటున్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేక ఉంటున్నాం. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీ వాక్యము మేము చదివి మీ శక్తిని మేము గుర్తెరిగి, మీ సత్యమును మేము గుర్తెరిగి మేము ఎక్కువగా మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి మీరు అనుగ్రహించిన రక్షణ మేము బలపరుచుకుంటూ కొనసాగుతూ దృఢపరచుకుంటూ ముందుకు సాగుటకు మీ ఆత్మను కూడా మాకు ఇచ్చినందుకే స్తోత్రం. మీ వాక్యము కొరకే స్తోత్రం, మీ ఆత్మ కొరకే స్తోత్రం, మీ దాసుల కొరకే స్తోత్రం, మీ బిడ్డల కొరకే స్తోత్రం ప్రభువా. ఇదిగో మేము మీ వాక్యంని నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానిస్తూ మా విశ్వాసమును బలపరుచుకుంటూ మీ అందరి భయము భక్తి మేము ఇంకా దృఢపరచుకుంటూ మా గమ్యము మీ రాజ్యము ప్రభువా. మీ రాజ్యములో ప్రవేశించే ఆ గమ్యమును మేము ఎవరు కూడా తప్పిపోకుండా మేము పొందుకొనున్నట్లు మీరు సహాయం చేసి నడిపించండి. మీ బిడ్డలు ఆయన వారి అవసరతలు మీకు తెలుసు ప్రభువా. మీరు దయతో వారి అవసరతలన్నీ తీర్చి మంచి ఆరోగ్యమును అనుగ్రహించి శోధనలు పడకుండా కీడు తప్పించావు ప్రభా. ఇంకా తప్పిస్తూ అనుదినము సహాయం చేయండి. ఇప్పుడు ప్రభువా నాయన మేము తిరిగి మీ చిత్తమైతే సంఘముగా చేరినంత వరకు అందరినీ మీ కాపుదలకు అప్పగించుకుంటూ మేము ప్రభువా మీ కాపుదలలో క్షేమము ఆరోగ్యము రక్షణ మాకున్నది. అందుకు మీ కాపుదలకు అప్పగించుకుంటున్నాం. అందరినీ మీరు తోడై ఉండి నడిపించి కుటుంబంలో నడిపించి రక్షించి మీరు సహాయం చేయండి. తిరిగి మేము కలుసుకున్నంత వరకు మీ కృపకు అప్పగించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడు మీ అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించు యేసుక్రీస్తు నామమున తండ్రి కృతజ్ఞతావందనాలు చెల్లిస్తూ బతిమాలి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.